హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన యూనిచ్ నెట్వర్క్లో అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో యూనిచ్ నెట్వర్క్ ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో అందరూ కూడా తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. అదే మన యూనిచ్ నెట్వర్క్ ఆల్ఫా అప్డేట్ అండి. సో మొత్తం కూడా మీకు అయితే క్లారిటీగా చెబుతాను. ఇంకా అదేవిధంగా మనకి కొత్తగా వచ్చిన యాప్లో మళ్ళీ ఏ విధంగా లాగిన్ అవ్వాలి అవన్నీ కూడా చెబుతానని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ వీళ్ళ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ ముందు చూసినట్లయితేనండి మన యూనిచ్ నెట్వర్క్లో అయితే యాప్ అనేది ప్లే స్టోర్లో అదేవిధంగా యాప్ స్టోర్లో కూడా మనకైతే అప్డేట్ వర్షన్ అయితే రావడం జరిగిందండి. సో ప్రతి అప్డేట్ కూడా మనకైతే ఒక నేమ్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క అప్డేట్లో అండి మనకైతే యూనిచ్ నెట్వర్క్ ఆల్ఫా మోడల్ అనమాట. సో మనకైతే వర్షన్ ఆల్ఫా అయితే మనకి రీసెంట్గా అయితే రావడం జరిగింది. సో దీంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ అయితే ఉందండి. సో అందుకే మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, అది మీకు అర్థమవుతుంది. అధికారిక వర్షన్ను ప్రారంభించే ముందు ప్రతిదీ సజావుగా పనిచేస్తుందని మరియు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని అందిస్తుందని మేము నిర్ధారించుకోవాలనుకుంటున్నాము. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకైతే ఇంకా అఫీషియల్ లేటెస్ట్ ఫైనల్ వర్షన్ అయితే ఇంకా రాలేదండి. సో ముందుగా నా పాయింట్ అయితే చెబుతున్నారు, కానీ అది వచ్చే ముందు మనకైతే మన కమ్యూనిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో అంటే యూనిచ్ నెట్వర్క్ ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క యాప్ని అయితే ఒక 10 డేస్ అండి, ఒక 10 రోజుల పాటు ఖచ్చితంగా టెస్టింగ్ పీరియడ్లో ఉంచాలని కోరుకుంటాం చెబుతున్నారండి మన కోర్ టీం వాళ్ళైతే. అందుకే మేము యూనిచ్ నెట్వర్క్ యాప్ కోసం 10 రోజుల ఆల్ఫా టెస్టింగ్ దశను ప్రారంభిస్తున్నామని చెబుతున్నారన్నమాట సింపుల్గా చెప్పాలంటే. సో ఈ సమయంలో మీరు ఫీచర్లను అన్వేషించవచ్చు, యాప్ను ఎప్పటిలాగే ఉపయోగించవచ్చు మరియు మీ యొక్క అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు. అధికారిక ప్రారంభానికి ముందు మీ అభిప్రాయ ఉత్పత్తిని మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది. సో మనకైతే ఇది ఇంకా ఫైనల్ వర్షన్ కాదండి, ఒక 10 డేస్ తర్వాత అయితే మనకి ఫైనల్ వర్షన్ అయితే వస్తుందన్నమాట. సో అప్పటి వరకు ఇది గమనించాలి, దయచేసి గమనించండి. ఇది పరీక్షా వర్షన్. ఆల్ఫా వ్యవధిలో సృష్టించబడిన మొత్తం డేటా మరియు పురోగతి పరీక్ష ముగిసిన తర్వాత పూర్తిగా రీసెట్ చేయబడుతుంది. ఉత్తమ పనితీరు కోసం దయచేసి యాప్ యొక్క తాజా వెర్షన్కి అప్డేట్ చేయండి. సో ఇదండి, ఇప్పుడైతే మనం అందరం కూడా ఈ యొక్క యాప్ని అప్డేట్ చేసుకొని యూస్ చేసుకోబోతున్నాం. ఒక 10 డేస్ వరకు అయితే ఇది ఒక డెమో వెర్షన్ మాత్రమేనండి. ఒక 10 డేస్ వరకు ఇదంతా కూడా మనకైతే డేటా మొత్తం రీసెట్ అవుతుందని చెప్పేసారండి. జస్ట్ ఇది ఒక డెమో పర్పస్ మాత్రమే, ఇదే ఫైనల్ వర్షన్ కాదండి. కాకపోతే ఒక 10 డేస్ మన కమ్యూనిటీ మొత్తం కూడా దీన్ని యూస్ చేయడం ద్వారా దీంట్లో వచ్చిన మార్పులు ఏమిటి, ఈ యొక్క యాప్లో మనకి పర్మనెంట్గా ఉండిపోయి కొత్త మార్పులు ఏమిటి, అవన్నీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ఫీచర్ని అయితే మనం తీసుకురావడం జరిగింది మన కోర్ టీం వాళ్ళైతే. సో యూనిచ్ నెట్వర్క్ ఆల్ఫాలో కలుద్దాం అని చెబుతున్నారన్నమాట. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క యాప్ అనేది ప్లే స్టోర్లో రీసెంట్గా అప్డేట్ అవ్వడం జరిగిందండి. అప్డేట్ చేసుకున్న తర్వాత అయితే అసలు ఈ యాప్లో మనకి కొత్తగా కనిపిస్తున్న విషయాలు అవన్నీ ఏమిటి తెలుసుకోబోతున్నామండి. తెలుసుకున్న తర్వాత అయితే ఇంకా మనకి ఫైనల్ వర్షన్ అయితే 10 డేస్ తర్వాత, ఇప్పటి నుంచి ఒక 10 డేస్ తర్వాత అయితే రాబోతుందండి. దాంట్లో మనకైతే ఇప్పుడు మనం వాడే ఫీచర్స్ కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే పూర్తిగా ఉంది. కాకపోతే ఇది ఒక టెస్టింగ్ పర్పస్ మీద అనమాట. ఈ డేటా మొత్తం మనకైతే ఒరిజినల్ డేటా కాదండి. ఇప్పుడు యాప్లో మనకు కనిపించే టోకెన్స్ కానీ కాయిన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒరిజినల్ డేటా కాదండి. జస్ట్ ఇదంతా కూడా మనకైతే డెమో పర్పస్ మాత్రమే అనమాట. సో ముందుగానే మనకైతే ఈ విషయాన్ని అయితే క్లారిటీగా మన కోర్ టీం వాళ్ళు అయితే చెప్పడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరేం చేస్తారంటే ముందుగా ప్లేస్టోర్లోకి వచ్చేసి ఈ యొక్క యూనిచ్ నెట్వర్క్ యాప్ని అయితే ముందుగా అప్డేట్ చేసుకోండి. సో ఖచ్చితంగా అందరూ కూడా ముందుగా అప్డేట్ చేసుకోవాలండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రం మనకైతే యాప్ అనేది ఓపెన్ అవుతుంది, లేదనుకుంటే అండర్ మెయింటెనెన్స్ మనకి కనిపిస్తుందండి. సో దయచేసి అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత అయితే ముందుగా ఈ యొక్క యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం సింపుల్గా ఫాలో అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. సో యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆల్ఫా వెర్షన్ ఈజ్ లైవ్ అని మీకైతే కనిపిస్తుందండి. వీళ్ళు ఏం చెబుతున్నారంటే సింపుల్గా మనకి ఇది అఫీషియల్ లాంచ్ అనేది జరగబోతుంది, ఆల్ఫా వెర్షన్ అనేది. సో అంతకంటే ముందు అంటే ఆ వెర్షన్ మనకి రాబోయే ఒక 10 డేస్ ముందు అయితే ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ మీద అయితే మేము మీకోసం ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఫైనల్ వెర్షన్ వచ్చే ముందు మీకైతే ఒక అవగాహన కోసం అండి. సో మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఒక 10 డేస్ వరకు దీన్ని అయితే అండర్ మెయింటెనెన్స్ అని ఉంచవచ్చు. కాకపోతే కొంచెం టెన్షన్ పడతారు కోర్ టీం మెంబర్స్, దాంతోపాటు మన కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు, ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతోనే ఈ డెమో వర్షన్ ఖచ్చితంగా మీకు కూడా చూపించాలని కోరుకొని చెబుతున్నారన్నమాట. సో ఇదండి పాయింట్ అయితే. కాబట్టి మీరు యాప్ ఓపెన్ చేసుకోండి, చేసుకున్న తర్వాత మీకు అయితే ఈ విధంగా వస్తుంది. పైన ఇంటూ నొక్కేసేయండి, ఇంటూ నొక్కేసిన తర్వాత పైన చూసుకోవచ్చు. పైన గతంలో మనకైతే ఎర్నింగ్ అనే ఆప్షన్ అయితే లేదండి, ఇప్పుడైతే ఎర్నింగ్ అయితే ఇచ్చారు. మైనింగ్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు ఎర్నింగ్ అయితే ఇచ్చారు. ఎర్నింగ్ పక్కన అయితే మళ్ళీ మనకైతే వెబ్3 ఉంటుందండి.
సో వెబ్3 అంటే మనకి ఒక వ్యాలెట్ అనమాట చెప్పుకోవచ్చు. సో వెబ్3 పక్కనైతే మీకు మళ్ళీ ఎర్నింగ్ కనిపిస్తుంది కదా, ఆ ఎర్నింగ్ మీదకి వచ్చేసిన తర్వాత కింద చూడొచ్చు మీరైతే క్రియేట్ అకౌంట్ అని, సైన్ ఇన్ అకౌంట్ అని రెండైతే ఉంటాయి. క్రియేట్ అకౌంట్, సైన్ ఇన్ అకౌంట్ అని. సో ఆల్రెడీ మనకైతే ఒక ఎస్టాబ్లిష్డ్ అకౌంట్ ఉంది కాబట్టి యూనిచ్ యాప్లో అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ సైన్ ఇన్లోకి వెళ్ళండి. కొత్త వాళ్ళు కాదు కాబట్టి సైన్ ఇన్లోకి వెళ్ళండి. కొత్త వాళ్ళు ఉంటేనండి మీరైతే ఇక్కడ క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళండి. ఇంకో విషయం, ఇది ఫైనల్ డేటా కాదండి, ఇది ఒక డెమో పర్పస్ మాత్రమే. ఎవరు కూడా టెన్షన్ పడొద్దు, తక్కువ కాయిన్స్ ఉన్నాయని ఎక్కువ ఉన్నాయని ఎవరికి అక్కర్లేదండి. ఇది మనకు ఒక అవగాహన కోసం మాత్రమే, ఒక 10 డేస్ వరకు ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ అనమాట. సో మన సైన్ ఇన్లోకి వెళ్దాం, ఎందుకంటే మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి సైన్ ఇన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీ యొక్క జీమెయిల్తో మీరైతే దీన్ని లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి. మీ జీమెయిల్ అయితే ఇవ్వండి. జీమెయిల్ ఇచ్చేసిన తర్వాత మీరైతే సింపుల్గా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం మీకైతే కనిపించవచ్చు అండి. మీ జీమెయిల్తో మీరైతే సింపుల్గా లాగిన్ అయితే అయిపోండి. ఆ తర్వాత మీ యొక్క రెఫరల్ ఐడి ఎంటర్ చేయండి. ఇన్విటేషన్ కోడ్ అడుగుతుందండి, ఆ ఇన్విటేషన్ కోడ్ అనేది మీరు స్కిప్ చేసేయండి. ఇన్విటేషన్ కోడ్ మీరైతే సక్సెస్ఫుల్గా స్కిప్ అయితే చేయొచ్చండి, ఏ ఇబ్బంది లేదు. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత చూసినట్లయితే మనకి ఇక్కడ ఫుల్ నేమ్ కానీ, అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్ అని, జెండర్ అని, ఈ విధంగా కొన్ని వివరాలు అయితే మనకైతే అడుగుతారని చెప్పుకోవచ్చండి. సో ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు తోచిందే ఉండండి, పర్వాలేదు. ఇది ఎగ్జాక్ట్ డేటా కరెక్ట్ అవ్వట్లేదు. సో మీకు తోచిన డేటా అయితే ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇచ్చేసిన తర్వాత అయితే మనకి ఈ ఫీచర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, యాప్ అనేది జస్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అని మనం తెలుసుకోవడం కోసం మాత్రమేనండి ఇదంతా కూడా వీళ్ళైతే ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే ఫుల్ నేమ్ ఇచ్చేసాను, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసాను, ఆ తర్వాత జెండర్ కూడా ఇచ్చేసానండి. పైన అయితే మీరైతే ఒక ఫోటో కూడా యాడ్ చేయమంటున్నారండి. మీ యొక్క గ్యాలరీలో నుంచి తీసిన ఏదో ఒక ఫోటోని అయితే అక్కడైతే యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అస్సలు లేదండి. సో కాకపోతే మన సభ్యులందరూ కూడా దీన్ని ఖచ్చితంగా డెమో పర్పస్ మీద వాడాలని కోరుకుంటున్నారన్నమాట, కోర్ టీం వాళ్ళైతే. అందుకోసం ఇదంతా చేపిస్తున్నారన్నమాట. సో నేను ప్రొఫైల్ పిక్ ఇచ్చేసాను, ఫుల్ నేమ్ ఇచ్చాను, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను, జెండర్ ఇచ్చాను. సో ఇంకో విషయం అండి, మీరు కంగారు పడి కరెక్ట్ డేటా ఇవ్వక్కర్లేదు ఈ విషయంలో అయితే. సో జస్ట్ డెమో డేటా మాత్రమే ఇవ్వండి నేను ఇచ్చినట్టు. సో నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అండి మనకి ఇక్కడ చూసుకోవచ్చు, డెమో లాగా అంటే మీడియా అని ఒక 6 ఇమేజెస్ అయితే మనకైతే పైన కనిపిస్తున్నాయి. ఒక్కో దాని మీద మీరు ప్లస్ నొక్కినట్లయితే మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ర్యాండమ్గా ఏదో ఒక పిక్ని మీరైతే ఏదో ఒక పిక్ అయితే ఒక 6 ఇమేజెస్ అండి, ఒక 6 ఇమేజెస్ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కావాలనుకుంటే ఒక్కొక్క ఫోటోని మీరు కావాలంటే 6 సార్లు ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. నేను ఇస్తున్నట్టు ఒక్కొక్క ఫోటోని అయితే మీరు కావాలంటే 6 సార్లు ఇచ్చేసేయండి, ఇబ్బంది ఏం లేదండి ఆ విషయంలో అయితే. సో నేను కూడా చేస్తున్నాను ఇదంతా కూడా. ఇంకో విషయం, మన ఛానల్లో ఏదైనా సరే నేను చేసేది మీకు చెబుతానండి, నేను చేయని పని అయితే చెప్పను. సో అది గమనించాలి మీరు అందరూ కూడా. సో నేనైతే లైవ్లో మీకు చూపించాలి కాబట్టి నేను కూడా చేస్తానండి ఇదంతా కూడా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ 6 ఇమేజెస్ అయితే ఇచ్చేసిన తర్వాత అయితే కింద మీరు టెల్ పీపుల్ హూ యు ఆర్, వాట్ యు లవ్ అండ్ వాట్ యు ఆర్స్ లుకింగ్ ఫర్. సో మీ యొక్క అభిప్రాయం ఏంటని చూస్తున్నారండి. సో మీరైతే ఏదో ఒకటి అక్కడైతే సింపుల్గా టైప్ చేసేయండి, ఇబ్బంది లేదు. దిస్ యాప్ అని సెట్ చేశాను నేనైతే, దిస్ యాప్ అని చేసేసి నెక్స్ట్ నొక్కేసేసిన తర్వాత మీ ప్యాషన్ ఏమిటి, అంటే మీకు దేని మీద బాగా ఇంట్రెస్ట్ ఉందని చెబుతున్నారండి. సో మీకు తోచింది ఒక 2-3 ఇచ్చేసేయండి, ర్యాండమ్గా ఇవ్వండి. ఒక 3 ఇచ్చిన తర్వాత కింద నెక్స్ట్ నొక్కేసేసిన తర్వాత మళ్ళీ చూడండి డిస్కవరీ సెట్టింగ్స్ దగ్గర అయితే ఉంటుందండి. ఈ విధంగా మీరు ఏమి కదలచకుండా ఫినిష్ నొక్కేసండి, కింద ఫినిష్ నొక్కేసండి నేను చేసినట్టు. ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఉంటుందండి. సో కొంచెం ఓపిక్గా చేయండి, ఎందుకంటే ఫైనల్ వర్షన్లో మనకి అవగాహన ఎక్కువ ఉండాలి కాబట్టి వీళ్ళు ఇన్ని టాస్క్లు అయితే చేపిస్తున్నారండి. సో అందరూ కూడా దయచేసి ఈ పాయింట్ అయితే గమనించి చేయాలని కోరుకుంటున్నాను. సో డేటా మొత్తం ఇచ్చేసిన తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడైతే లోడింగ్ అయితే పడుతుంది. సో ఈ విధంగా లోడ్ అయితే అవుతుందండి. కొన్ని లక్షల మంది చేస్తున్నారు కాబట్టి ఒక టైం పట్టచ్చు. సో ఇదండి ఫైనల్గా అయితే మన డేటా అనేది సిద్ధమైపోయింది. మన తాలూకా డీటెయిల్స్ కూడా మనకైతే ఓపెన్ కావడం జరిగిపోయింది. సో చూసుకోవచ్చు పైన అయితే టోటల్ అవైలబుల్ ఎఫ్సి. సో మొత్తం ఎఫ్సి పాయింట్లు అయితే 149 అయితే ఉన్నట్టుగా చూపిస్తున్నారండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే మైనింగ్ సిమ్ మీద నొక్కండి. ఇప్పుడు మైనింగ్ బటన్ మీద అయితే నొక్కండి. చూసారు కదా, మైనింగ్ సెషన్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. 24 గంటల కోసం మనకి మైనింగ్ అయితే ఉంటుందన్నమాట. కింద చూసుకోవచ్చు స్వైప్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కొత్తగా. ఇంకా దాంతోపాటు ఇక్కడ లైక్డ్ యూ అని అయితే ఉంది. అదేవిధంగా ఎర్నింగ్ అయితే ఉంది, మైనింగ్ పేజు కింద చాట్ బాక్స్ అయితే ఉంది, ప్రొఫైల్ అయితే ఉంది. ఈ విధంగా అండి చాలా ర్యాండమ్ అప్డేట్స్ అయితే వీళ్ళు మన కోసం తీసుకురావడం జరుగుతుందండి. ఎవరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోక్కర్లేదు, జస్ట్ డెమో పర్పస్ మాత్రమే. ఇదంతా కూడా డెమో పర్పస్ మాత్రమేనండి.
సో ఇదండి మనకి యాప్ తాలూకు అప్డేట్లు అయితే. మన యొక్క గ్రూప్స్ ఏ విధంగా ఉంటాయి, మన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికండి. సో ఇప్పుడు తెలిసింది కోర్ టీమ్ వాళ్ళకి ఈ యాప్ గురించి ఎంతమంది యాక్టివ్‌గా ఉన్నారు, ఇంక దాంతో పాటు ఏ విధంగా పర్ఫార్మెన్స్ జరుగుతుందని. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కోర్ టీమ్‌కి అర్థమవుతుంది. సో కొన్ని లక్షల మంది అయితే మన యాప్ కోసం సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ కోసం ఒక మంచి ఫీచర్స్, మంచి అప్డేట్లు మనం ఖచ్చితంగా తీసుకురావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి కూడా ఉంటుందండి. సో అందుకోసమే వీళ్ళైతే ఒక రికగ్నిషన్ చేసే కోసం మాత్రం చేపిస్తున్నారన్నమాట. సో ఇదండి మనకైతే ఫైనల్ ఆల్ఫా వర్షన్ ఇంకా రాలేదు, 10 డేస్ పడుతుంది. సో డెమో పర్పస్ అయితే మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అయితే కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నానండి. సో కొన్ని సందర్భాల్లో మనకైతే డీటెయిల్స్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే యూట్యూబ్ పాలసీ ప్రకారం మనం అయితే కొన్ని డీటెయిల్స్ చూపించకూడదండి. సో అందుకోసం మాత్రమే కనిపించు, ఇంక వేరే ఉద్దేశం కాదని గమనించాలి. సో చూసుకోవచ్చు, ఎఫ్సి ఈజ్ ద కోర్ అసెట్ ఆఫ్ యూనిచ్ నెట్వర్క్. సో ఈ యూనిచ్ నెట్వర్క్లో ఎఫ్సి టోకెన్ అనేది చాలా చాలా ముఖ్యమైన అసెట్ అని చెబుతున్నారండి. షేర్డ్ కమ్యూనిటీ అసెట్ అని చెబుతున్నారన్నమాట. సో ఈ విధంగా వీళ్ళైతే ఇక్కడ దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మీకు అర్థం అనుకుంటున్నానండి. కాబట్టి ఇక్కడ 72 మిలియన్ అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు డేటా అనేది. సో ఈ విధంగా మనకైతే వివరాలు అయితే ఉంటాయండి. సో మీరందరూ కూడా దీన్ని అయితే కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఎందుకంటే ఫైనల్ వర్షన్ అనేది మనకి దానికి లింక్ అయితే ఉంటుందండి. సో ఆ పాయింట్ అయితే గమనించి ఈ యొక్క ప్రాసెస్ని అయితే నేను చేసినట్టు మీ అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. వీడియో కొంచెం అర్థం కాకపోతే 1-2 టైమ్స్ చూడండి, అర్థమవుతుంది. సో ఇదండి మనకి ఈ రోజు వచ్చిన అయితే అప్డేట్ అని చెప్పుకోవచ్చు. యూనిచ్ నెట్వర్క్లో అయితే ఒక 10 డేస్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాప్ అయితే మనకు వస్తుంది. ఒక 10 డేస్ తర్వాత మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా అయితే వస్తుందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాప్ కూడా రాబోతుంది. సో మీరందరూ కూడా చేసి రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ ప్రాసెస్ మొత్తం కూడా అర్థమైంది, నచ్చింది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.